హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే పెసరట్టు తయారు చేయడం కోసం ముందు రోజు నైట్ అయితే ఇలా ఒక కప్పు వరకు పెసల్ని అందులో కొన్ని రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. రైస్ వేయటం వల్ల పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా మంచిగా వస్తుంది. ఒక కప్పు వరకు తీసుకున్న పెసలు అండ్ కొన్ని రైస్ని అయితే యాడ్ చేసుకున్నాను కదండి. వీటినైతే నీట్గా క్లీన్ చేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానిన తర్వాత అయితే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఒకసారి అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అయితే ఇలా మిక్సీ బౌల్లోకి అయితే వేస్తున్నాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత పెసలునైతే మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మెత్తగా పట్టుకున్న తర్వాత అయితే నేను కొంచెం ఆనియను, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరను కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా పట్టుకున్న పిండిలోకి అయితే కొంచెం జీలకర్ర, ఉప్పు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా వేయటం వల్ల దోశలు అనేవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అంతేకాదండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా చిక్కగా ఉంటే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని పిండిని అయితే ఇలా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం ఇలా దోశని అయితే వేసుకోవాలి. దోశని అయితే రెండు వైపులా టర్న్ చేస్తూ కాల్చుకోవాలండి. ఈ విధంగా అయితే పెసర దోశలను అయితే టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ అయితే కాల్చుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. అంతేకాకుండా నెక్స్ట్ ఇంకొక దోశని వేసేటప్పుడైతే నేను కొన్ని ఆనియను, కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ దోశని కూడా నెక్స్ట్ టైమ్స్ వేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇక సెకండ్ దోశ వేస్తున్నాను చూడండి. దీనికోసమని కొంచెం ఇది మసాలా టైప్ దోశలాగా అయితే వేస్తున్నాను. ఆయిల్ మంచిగా రాసుకొని హీట్ అయిన తర్వాత అయితే ఇలా దోశని అయితే వేసుకోవాలండి. దోశ వేసిన తర్వాత పైన మొత్తాన్ని అయితే ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. అంతేకాదండి, మన దగ్గర కొంచెం క్యారెట్ తురుమున్నా కూడా పైనుంచి వేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా దోశని అయితే వేసుకున్నాను. అంతేకాకుండా పైనుంచి కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేశానండి. దోశ అనేది మంచిగా పైకి లేసి వస్తుంది ఈ విధంగా ఆయిల్ అప్లై చేయటం వల్ల. ఈ విధంగా అయితే నేను దోశలన్నిటిని ప్రిపేర్ చేశానండి. నేనైతే ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా పెసరట్టుని అయితే రెడీ చేసుకున్నానండి. వీలైతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పెసరట్టు అయితే చాలా బాగుంటుందండి. అంతే అండి, ఈరోజు వీడియో వచ్చేసి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఆదరించండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అంతే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీలైతే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీరు పెసరట్టుని ఎలా తయారు చేశారో మాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.